హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్, ఈ రోజు ప్రాంక్ వచ్చేసి లవ్ మ్యారేజ్ ప్రాంక్. ఓకేనా? వీడియో పూర్తి చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? యాక్షన్. ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నాను. చూద్దాం అడ్రస్ చెప్తా. అడ్రస్ ఇది. హలో, బస్ స్టాండ్ లోపల ఉన్నారు చూడండి. కొత్త బస్ స్టాండ్ వీడికి రమ్మని చెప్తా. మాట్లాడు. ఏం లేదు వాడు ఒక పిల్లని లో చేసినాడు. వాళ్ళ ఇంట్లోనా పాలు కడతారంట. వాళ్ళ ఆడపిల్లి కడుతుందంట మొగన్కి. హలో, ఎట్లా బస్ స్టాండ్ లో ఉన్నా ఆయన అడ్రస్ చెప్పినా అడిగా. ఏం చేస్తా వాడు లో చేద్దంటే చేసినాడు. వాడు లో చేద్దంటే చేసినాడు. ముందు వేసింది ఒప్పించినారు. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఏమంటాడు, లేదు వాళ్ళ ఆడపిల్లలు కడతారంట తాళి. లేదు వాళ్ళ ఆడపిల్లలు కడతారంట తాళి. నాకు చూడలేదు ఆడ. ఏమంటాడు ఆ పిల్లడు, ఎట్లా కానీ చేసి ఒప్పిన పెద్దలు తెలిసిన వాళ్ళు ఉంటా దానికి ఇట్లా వస్తుంది. ఆ పిల్లడు ఆడ ఉన్నాడంట. ఏం 3 నెలల నుంచి ఫోన్ చేసినాడు. ఆడ చూడండి ఇల్లా వాళ్ళ ఊరు ఆచారం అంట. అదే ఆచారం అంట. తిరగేసారా ఎవరు కదా ఈడ తిరుతు కదా నువ్వు మనిషి రోజు చేసినాడు. ఇప్పుడు తాత చూడదండి ఆడ కదా. నువ్వు చూసినావు ఆడ దిగుంటే ఏముంటది. ఇప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు తాళ్ళు అప్పీల్ కడుతుందంట తాళ్ళకి. ఇప్పుడు ఇలా కట్టిన నేను కట్టిన ఇద్దరు ఒకటి అతను. అది ఎట్లా చూడుతుందా. ఇప్పుడు ఇలా కట్టిన నేను కట్టిన ఇద్దరు ఒకటి అతను. అది ఎట్లా చూడుతుందా. నానేమన్నాను, ఇంట్లో వాళ్ళు నిలవంటారంట ఆ పిల్ల కడుతుందంట. ఇంట్లో వాళ్ళు నిలవంటారంట ఆ పిల్ల కడుతుంది. పాపుతో మాట్లాడాలా అమ్ముతో మాట్లాడాలా? అయన్నొద్దు, పాయింట్కి రా. నానేమన్నాను, కట్టించుకోవాలి. ఇప్పుడు ఏమంటే తాళ కట్టమంటది. రేపు పొద్దున సిరి కట్టమంటాడు. ఆ పిల్ల ఎవరో రిలేషన్ లో వచ్చినాడు పెళ్లికి. కాడా ఉన్నాను రామలేడా. సరే చెప్తానండి. యాందిరయ్యా ఏం చేస్తున్నా? అడ్రస్ చెప్తా. అడ్రస్ చెప్తా. అడ్రస్ గడేరం ఉన్నాడు కదా, వేరే ఊరు ఇప్పుడు ఉంది. 3 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు లవ్ చేసుకున్నాడు. పెళ్లి కాలేదని చెప్పి ఇంకా ఇడిచిపెట్టి 2 నెలలు లవ్ చేస్తున్నాడు. ఏమైపోయింది, ఆ పాప ఉండదు కదా, ఆ పాప తాళి కడుతుందంట. అప్పుడేం ఉండదు కదా, ఆ పాప తాళి కడుతుందంట. ఇప్పుడేం చెప్పలేదు. లవ్ చేస్తున్నాడు ఇట్లా కాలేజీ చదివి. ఇప్పుడు లవ్ చేసినాడు. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు తాళి నేను కడతానంటుంది ఆ పాప. అదే మనకి తెలియదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేస్తారులే నిదానం ఉండు, లవ్ ఎందుకు చేస్తావంటే లేదు నాకు చేసుకుంటాను అని చూపు గుంపులోకి పడినాడు. ఇప్పుడు ఆ పాప ఏమంటది, నానే తాళి కట్టేది. ఇప్పుడు మా ఇంట్లో తప్పించిన ఉన్నాను అంటే ఎట్లా ఆడని చూసినావు. ఆడన్నా తాళి కట్టి అదే అంటే ఆడ చూడలేదు కదా తాళి ఎట్లు కట్టించుకుంటా తాలే చూడమండి. ఆపిల్ కడతాడు. ఏమన్నాను, నువ్వు లావు ఉంటే ప్రపంచంలో ఇట్లా నడిచేలేదు కదా. లావు ఉంటే ప్రపంచంలో ఇట్లా నడిచేలేదు కదా. అట్లా చూడలేదు. నేను చెప్తున్నాను చేయొద్దురా, 2 దినాలు ఉంటే ఇంట్లో పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఈ పిల్లాడే తొందర పడకూడదు. అవు చేసాక తెలిసిన తర్వాత నిన్ను ఏం కొట్టాలా తిట్టాలా. ఊరు నుంచి వచ్చినాడు తాత, నాకు లోపిస్తున్నాడు. 2 దినాల నుంచి ఫోన్ చేస్తున్నాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఏమంటాడు, మాట్లాడంటాడు. ఇప్పుడు మాట్లాడాలంటే వాళ్ళ ఊర్లో ఆచారం మనకి ఎట్లా తెలుస్తుంది. మళ్ళీ ఏం తమ్ముడు చేసుకుంటావా, ఇట్లా పెద్దోళ్ళకి అడిగినా కానీ అదే మాట అంటారు, ఇంకోళ్ళకి అడిగినా కానీ అదే మాట అంటారు. ఏమో వాళ్ళు ఆచారం అంటారు. ఏమంటాడు, ఏడ్చాడు. ఏడిస్తే ఏమొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గా ఉండాలా. ఇప్పుడు పాపది ఆది అడ్రస్ ఏమి అని కనుక్కొని చేస్తే నీకు బాగుంటది.
ఏమంటాడు లేదు ఇప్పుడు ఏడ్చి ఏమొస్తుంది నన్ను ఇంకా బరే బ్రాంచ్ చెప్తే పోతాడు బ్రాంచ్ షాపులు పోతే చేసుకోకూడదు ఏమంటారు ఏడ్- నిదానంగా ఉండాలి బ్రాంచ్ షాపులు పోతే చేసుకోకూడదు నిదానంగా ఉండాలి వీడిని చూసి నాకే ఏడుపు వస్తుంది ఏం చేయాలి అసలు అర్థమే కాకుండా లేకుండా ఏం తమ్ముడు చెప్పేది నేను అర్థం చేసుకో అర్థం చేసుకున్నా ఇద్దరు వచ్చిండు కదా పిల్లోడు నేను వచ్చిండు ఇట్లా బయటికి ఫోన్ చేశారు ఎక్కడ పోయిడు ఎక్కడైనా పోయిడు మాకు రుందికి లోపిస్తావు ఎక్కడైనా పోయిడు మాకు రుందికి లోపిస్తావు కాదా మనిషి నీళ్ళు తమ్ముడు వెళ్తా నీళ్ళు తమ్ముడు వెళ్తా తాగుతా నీళ్ళు కాదు ఎక్కడైనా పోయిడు మమ్మల్ని ఎందుకు లోపిస్తావు ఫోన్ మీద ఫోన్ చేశాడు ఆ పిల్ల అక్కడే పోతే ఆ పిల్ల పేరు రాసి వెళ్ళు నాకు చచ్చిపోతానంటే అదే మాకు అర్థమయ్యే వాళ్ళు ఉంది ఏం చేయాలో అర్థం లేకుండా ఈ పిల్లవాడు కూడా అట్లా అవుతున్నా నాయనకు వస్తాడు ఇప్పుడు డ్యూటీకి పోయింది ఇట్లా డ్యూటీకి పోయి ఇట్లా వస్తుంటే ఫోన్ చేసినాడు ఏం చేయాలో అర్థం కాదు ఇట్లా నడుస్తుంది ఆడన్నా ఇట్లా నచ్చలేదు ఇట్లా ఏం చేయాలో అర్థమయ్యే వాళ్ళు అసలు ఎన్ని 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 దారుణాలు సార్. ఆరోగ్యం చెడిపోతుంది ఫోన్ చేయదు పను ఈ పిల్లోడు ఒకసారి పని చేయదు ఒక్కసారి పని చేయదు అది అప్పుల బాధ అన్నా తడుకుంటామేమో కానీ నేను బాగా తడుకోలేకపోతున్నామా అప్పుల బాధ అన్నా తడుకుంటామేమో కానీ నేను బాగా తడుకోలేకపోతున్నామా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా